గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా నారకోడూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ భవనం, పంచాయతీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సమృద్ధి గ్రామ్ విలేజ్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా నారకోడూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు. గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పట్టణాల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామో అదేవిధంగా గ్రామాల్లో కూడా అటువంటి అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంతో ఈ రోజు ఒక నారాకోడూరు విలేజ్ లో తీసుకుంటే 50 లక్షల రూపాయలు పెట్టి, ఇది కూడా మేము ఏది తీసుకున్నా ఎన్టీఆర్ కళ్యాణ మండపం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది. చూడండి, ఇప్పటి వరకు వచ్చి ఆగిపోయింది. గత 5 సంవత్సరాలు ఎవరు పెద్దగా పట్టించుకున్నది లేదు. మళ్ళీ నరేంద్ర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం నా ఎంపీ లాడ్స్ లో అడిగితే దీనికి 50 లక్షలు ఇచ్చాం. ఈ రోజు దానికి శంకుస్థాపన జరుగుతూ ఉంది. రెండోది పంచాయతీ భవనం, 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పంచాయతీ భవనం ఏ రోజు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో దాన్ని కూడా తీసుకొని ఈ రోజు 32-33 లక్షలతోటి దానికి శంకుస్థాపన చేశాం. ఇదే విధంగా ఈ గ్రామంలో త్వరలో ఇంకొక 20 రోజులు ఇంకోటి ఓపెన్ చేస్తాం, సమృద్ధి గ్రామ్ విలేజ్ అని. ఇది నేషన్ వైడ్ గా ఒక 3 గ్రామాలని తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద నా టెలికాం డిపార్ట్మెంట్ లో ఒక గ్రామంలో ఉండవలసిన అన్ని సౌకర్యాలు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ చేస్తాను. దాన్ని కూడా ఈ నారాకోడూరు విలేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. వర్క్ కూడా అయిపోవచ్చింది. ఈ మంత్ ఎండింగ్ ని దానికి ఓపెన్ చేస్తాం. అంటే ఒక 1.5 సంవత్సరం కాలంలో ఒక గ్రామంలో దాదాపు 2 కోట్ల రూపాయల పైన ఈ 3 వాటికే మనం ఖర్చు పెడుతున్నాం అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నారాకోడూరు ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఇది మేమిచ్చే, వారు మాకు చూపించిన అభిమానానికి మేము చూపించే కృతజ్ఞత అని తెలియజేసుకుంటూ, దీనికి ముఖ్య కారకులైనటువంటి నరేంద్ర గారికి ఏది చేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారు చెప్తేనే మేమైనా చేయగలుగుతాం. సో ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు.